ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం జగన్పై ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై మాట్లాడటానికి మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్పై జరిగిన దాడిని ఎలా చూడొచ్చు మనం? ఈ దాడి పిరికి పందల చర్య, ఓటమిని అంగీకరించలేని వాళ్ళ యొక్క చర్య. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుపుకోవాలి. ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఈరోజు జరుపుకోబోతా ఉన్నాం. ఆయన రాజ్యాంగంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని ఆర్టికల్ 324లో స్పష్టంగా ఆయన రాశాడు. ఆయన ఆ అధికరణ ద్వారానే ఈరోజు మనం ఎన్నికలు జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఎన్నికల ప్రక్రియలో భంగం వాటిల్లే చర్యలు, అహింసాయుతానికి వ్యతిరేకంగా లేకపోతే హింసకు అనుకూలంగా పనిచేసే శక్తుల్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. సమాజం నుంచి వాళ్ళని వెలివేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో అహింసాయుతంగా జరుపుకోవాలి. అందరూ పాల్గొని స్వేచ్ఛాయుత ఎన్నికలు జరుపుకోవాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పిరికి పందల చర్యగా భావిస్తా ఉన్నాను. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాను. సార్, చాలామంది వైసీపీ నేతలు కూడా ఈ దాడి వెనక టీడీపీ ఉంది, చంద్రబాబు ఉందని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నిజంగా ఈ దాడి వెనక టీడీపీ వాళ్ళు ఉన్నారని మీరు కూడా అంటున్నారు. ఓటమిని అంగీకరించలేని శక్తులు వెనక ఉన్నాయి. అసహనానికి గురయ్యారు వాళ్ళంతా. జగన్ గారి ప్రజాయాత్ర, బ్రహ్మాండమైన ప్రజాయాత్ర, విజయవాడ చరిత్రలో కనీనెరగిన ప్రజాయాత్ర జరుగుతూ ఉంది. దాన్ని సహించలేని వ్యక్తులు దీన్ని చేశారు. వాళ్ళ వెనక ఏ రాజకీయ శక్తులున్నా వెంటనే అరెస్ట్ చేయాలని నా డిమాండ్. సార్, ప్రధానంగా చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే కన్నా లక్ష్మీనారాయణ లాంటి టీడీపీకి సంబంధించి సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, సీఎం మీదనే దాడి జరిగింది, సో డీజీపీని సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. మీరేమంటారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అన్నదాన్ని మీరు ఒప్పుకుంటారా? శాంతి భద్రతలు ఇప్పుడు చూస్తూ ఉంది ఎన్నికల కమిషన్ వెంటనే రివ్యూ చేసి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో, ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడానికి ఎలాంటి భద్రత చర్యలు ఆ చర్యలు తీసుకోవాలి. నవ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్నికల కమిషన్. సార్, మీరు చెప్పండి సార్, ఏదైతే ఇప్పుడు ఎన్నికల సమయంలో జరిగిన దాడి ఉందో టీడీపీ నేతలు చెప్తున్నారు మళ్ళీ వైసీపీ వాళ్ళు డ్రామాలు బిగిన్ చేశారు, కోడికత్తి డ్రామా లాంటి డ్రామాని ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశారు, కావాలనే ఈ దాడి వెనక వాళ్లే ఉన్నారు, మళ్ళీ ఇది ఒక డ్రామా అని చెప్తున్నారు. మీరేమంటారు? పిరికి బందలు వీళ్ళు ఏంటంటే ఎక్కడ వాళ్ళు చేసిన బయటకు వస్తున్న ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు నిజంగా మానవతా దృక్పథం ఉంటే ఇలాంటి దాడి ఖండించాల్సిన అవసరం ఉంది. లేదు దీని వెనకాల ఎవరున్నా వాళ్ళందరినీ కూడా తగిన చర్య తీసుకోమని వాళ్ళు తెలియజేయాల్సింది. కానీ మీరు అది చేయకపోగా ఇంకా బురదేసే దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. రేపొద్దున మీకు జరగచ్చు, ఎవడన్నా దుష్కర్లు చేయొచ్చు, కానీ అలాంటిది కూడా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేదా మీరు? అసలు ఇవాళ మనం ఒకటే క్వశ్చన్ చేయాలి. ఇవాళ దీన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు లేరు. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి పెద్ద ఎత్తున మీటింగుల్లో మాట్లాడతారు, కానీ విషయం జరిగినప్పుడు కూడా మీ ఒక నీతి నిజాయితీ అనేది ఇలాంటప్పుడు బయటకు వస్తుంది. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఏదో ఉందో ఈ రాష్ట్రాన్ని ఇవాళ దేశం మొత్తం మీద దీని మీద ఎంక్వైరీ చేసి దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రధానంగా టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉంది వైసీపీ, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఈరోజు సీఎం జగన్ మీద జరిగిన దాడి చూసుకున్నట్లయితే డీజీపీ ఆఫీస్కి దగ్గరలోనే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా డీజీపీని సస్పెండ్ చేయాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా అలాంటి సిట్యుయేషన్ రాష్ట్రంలో ఉందా? అంటే పిచ్చి ప్రలాపనలు వాడతాం చంద్రబాబు నాయుడుకి మొట్టమొదటి నుంచి కూడా ఒక గుణం. ఇవాళ డీజీపీ ఆఫీస్ ఎక్కడ ఉంది? మంగళగిరి యువతలు ఉంది. అది ఎక్కడ ఉన్నది? విజయవాడ అవతల సింగనగర్ అవతల జరిగింది. అంటే డీజీపీ ఆఫీస్ పక్కన ఉందా? అంటే ఏంటి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం సందేశం ఇస్తూ ఉన్నారు? ఇవాళ మీరు ఏదైతే మీకేంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఒక బురదేసే రకం, ఒక అబద్ధాన్ని లక్షల సార్లు మాట్లాడి ప్రజల్లో నిజం అనిపించడానికి చేసే ప్రయత్నం ఇది. అందుకనే ఎక్కడ శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏమైనా గొడవలు జరిగినాయా? ఎక్కడైనా గతంలో లాగా, గత తెలుగుదేశం హయాంలో లాగా ఎక్కడైనా సమాజంలో మరి పెద్ద ఎత్తున గొడవలు జరిగినా? ఎక్కడ జరగలేదు ఈ 5 ఏళ్లలో. కానీ వీళ్ళు క్రియేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ ఎల్లో మీడియా ద్వారా. విద్వాంసం అనో, లేకపోతే ఈ రాష్ట్రం ఏదో అయిపోతుందనో, లేకపోతే ఏదో జరిగిపోతుందని ఒక క్రియేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ కూడా చీకొట్టే సమయం మళ్ళీ రేపు మే 13వ తారీఖు తప్పకుండా ఉంది. ఎందుకంటే ప్రజలు వీళ్ళు విశ్వసించట్లేదు. వీళ్ళు మాట్లాడే అబద్ధాలు ఎక్కడ కూడా వాస్తవానికి ఎక్కడికి వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడ కూడా దగ్గరలో లేవు. అందుకనే ప్రజలే దీనికి సరిగ్గా బుద్ధి చెప్తారు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది
ఓటమి తట్టుకోలేక, ఎందుకంటే ఓటమి భయం ముందే ఉండటంతో వాళ్ళు ఈ విధంగా దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. అలాగనే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడుల్లో ఖండించాల్సింది పోయి వైసీపీ నేతల మీదే తిరిగి ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్తున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, టీవీ, గుంటూరు నుంచి.